సో 'దీవానా' అని ఒక మూవీ వస్తుంది జూన్ 19థ్ నాడు. ఏమో నేను ఇంకా గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుసు నాకు. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం. అండ్ హర్షిత్ ఉన్నాడు కాబట్టి ఇచ్చుతాం ఎలా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ చాలా రోజులు ఒక మంచి లవ్ స్టోరీ కొంచెం డార్క్ ఏదో ఉంటూ అంటున్నారు. సో ఐ రియలీ హోప్ ట్రైలర్ బాగుందని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో యా లెట్స్ వాచ్ 'దీవానా' ట్రైలర్. ఓకే, డెడికేటెడ్ టు వన్ సైడ్. లవ్తో ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా? అందులో సచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా భయ్. ఓకే, అమ్మో అరే ఈ డూపులో వేయించుకుండు పెళ్ళైనాక ఈయన పిల్లం వస్తే ఎట్లుంటుందిరా? దునియాలా ఎవ్వరుండరన్నా అంత ముద్దుగా. ఇంత వంక కూడా పెట్టలేవన్నా అమ్ముకి. టగ్గా ఫార్ ఉంటుందన్న పిల్ల. ఎంత లవ్వే నువ్వు అంటే వానికి. నువ్వు ఇంకా 100 years చెప్పు వాని గురించి. నాకు వాడు వద్దు. ఓకే, ఇది వన్ సైడ్ లవ్ అంటే ఇదే అన్నట్టు. ఓకే, అరే అది నేను దేకని మీద ఎక్కలేదు, దానికోసం ఏంద్రా ఇది పిచ్చోన్ లెక్క? పిల్లగా వేరే పిల్ల ఉంటారా నా లైఫ్ లో? చాలా మంది ఉన్నారు దీంట్లో. నేను రాను మమ్మీ, నా ఇల్లు కాదు. ఓకే, నేను రోజు హెరాస్ చేస్తుండు మీ సూపర్వైజర్ వాడు. ఆనికి 2 నెలలు అన్ని బెడ్ మీదనే. నీ మీద గలీజ్ కామెంట్లు చేసిర్రు టోనీ అని పొరాలు. ఆలంగు నేనే కుమ్మించుకున్నా కూడా. ఎందుకు అనుకుంటున్నావు? జాన్ ఇస్తా నీకోసం. ఐఎమ్ నాట్ బేవర్స్, ఐ ఆమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ టేక్ కేర్ ఆఫ్ యూ ఓకే, and I love you and I want answer. ఎంత Okay. గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ లవ్తోనే స్టార్ట్ అవుతుంది రా భయ్. ఓకే, ఇంట్రెస్టింగ్, జస్ట్ ఇంట్రెస్టింగ్. అంటే బేసికలీ హీరోయిన్కి హీరో అంటే లవ్ లేదు, మనోడేమో వన్ సైడ్ లవ్ కాబట్టి చేస్తా ఉన్నాడు. చాలా రోజులైంది ఇట్లా ఈ కాన్సెప్ట్ మీద చూసి సినిమా. అంటే ఇట్లాంటి కాన్సెప్ట్లో రాలేదని కాదు, చాలా రోజులైంది. దీన్ని ఇలా హ్యాండిల్ చేస్తారని చూడాలి. గీతా ఆర్ట్స్ కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కొంచెం అనిపిస్తుంది. ఓకే, లెట్స్ సీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్టింగ్, మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ నచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో, లేకపోతే వర్కౌట్ అవ్వదు. చూడాలి. అంటే లైక్ ఖచ్చితంగా ఓ సూపర్ 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 అని చెప్పలేను నేను. బాగుంది, ఓకే, మంచిగా అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ టేక్ అయితే గ్యారంటీగా ఉంది. మనోడు కొంచెం సంకి ఉన్నాడు, హీరోయిన్ వెంట పడుతున్నట్టే ఉందా, అండ్ ఆల్సో దాంట్లోనే హరాస్మెంట్ అనే ఒకటి అది పెడుతున్నాడు. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎలా చూపిస్తారు అనేది చూడాలి. అది మాత్రం ఇంపార్టెంటే. సో ఆ పచ్చబొట్టు సీనే కొంచెం ఇంటెన్స్ ఉందన్నమాట, చూడాలి ఎట్లుంటుందో. అండ్ నాకైతే పర్ఫార్మెన్స్ మంచిగా అనిపిస్తుంది, ముఖ్యంగా హర్షిత్ది మంచిగా అనిపిస్తుంది అనమాట. హీరోయిన్ స్నేహ అంట. అండ్ చాలామంది వెల్ నోన్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. మనకి నరేష్ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, రఘు ఉన్నాడు, వేణు ఎల్దండి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు బాగానే. సో యా 19th నాడు వెళ్ళాలి, చూడాలి, నేనైతే వెళ్తా. సో యా చూడాలి. ఐ రియలీ హోప్. ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి ఇంకా బాగా తీయాలనుకుంటున్నాను అయితే మాత్రం సినిమా. ఓవరాల్గా ఎమోషన్ బాగా వర్కౌట్ అవ్వాలి. లవ్ స్టోరీ జస్ట్ ఏదో లవ్ స్టోరీ ఉండకుండా ఇంకేదైనా డార్క్ ఎలిమెంట్ ఉంటుందో అనిపిస్తుంది. బికాస్ ట్రైలర్ అలానే అనిపిస్తుంది. అంటే మనోడు చాలా కొంచెం సంకున్నాడు, దాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ యా ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ అని చెప్తా. సో చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. దీవానా. సో యా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరూ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్ బై.